Hello guys, namaste and welcome back to our YouTube channel Walk with Brothers. ఈరోజు వీడియో ఏంటంటే సర్వైవింగ్ 1 hour in the square challenge. అంటే ఒక స్క్వేర్ మేము గీసుకొని దాంట్లో మేము 1 hour అయితే ఉండబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 3:52 అయితే అవుతుంది. ఇప్పటి నుంచి మేము నెక్స్ట్ 4:52 వరకు ఒక స్క్వేర్ లో స్పెండ్ చేయబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయకుంటే ఫటాఫట్ లైక్ చేసేయండి. మళ్ళీ ఛానల్లో కొత్తగా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ లేట్ ఎందుకు జల్దీ వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే ఇల్లు వచ్చేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. సో గైస్ ఇప్పుడైతే ఛాలెంజ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి చూడండి 4:18 అయితే అవుతుంది. ఇప్పటి నుంచి నెక్స్ట్ 5:18 వరకు అయితే వాళ్ళు దీనికి సర్వైవ్ కావాలి. లెట్స్ గో. అందరు ఒకసారి చూడండి, రూల్స్ ఏం చెప్పాలా. ఇప్పుడు అక్కడ మీకు వైట్ లైన్ కనిపిస్తుంది కదా, ఆ స్క్వేర్ బాక్స్ అక్కడ నుంచి అక్కడ వరకు ఇదంతా స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది కదా, దాంట్లోకి వెళ్ళి మీరు బయటికి అయితే రావద్దు. అట్లనే కాళ్ళు కూడా పెట్టద్దు. కూర్చోవచ్చు నిల్చోవచ్చు కానీ కాళ్ళు పెట్టద్దు బయటికి, చేతులు కూడా బయటికి పెట్టద్దు. అర్థమైందా? అట్లనే మీరు ఒకరిదొకరు నూక్కోద్దు కూడా. అర్థమైందా? అట్లనే మీరు ఇట్లా ఒకరిని ఎత్తి ఇంకొకరిని బయట పడేద్దు, అట్లా అదనమాట రూల్స్. ఇంకా రూల్ ఏం చెప్పాలా, గెలిచిన వాళ్ళకి ఈ బూస్ట్ అయితే ఇస్తాము. అర్థమైందా? మీరు ఇప్పుడే కావాలంటే మీరు బయటకు వచ్చేసేయండి. వస్తావా? రారంట గాయస్ బూస్ట్ కోసం, వాళ్ళు బయటికి అయితే రారంట. ఇంకా చాక్లెట్ కూడా ఇస్తాం, 5 రూపీస్ చాక్లెట్. 100 రూపాయలా? ఇయ్యా, ఇవి 2 ఇస్తా కావాలంటే. గిల్లకపోయినా కూడా ఇవి 2 ఇస్తా. ఎవరన్నా బయటికి రావాలనుకుంటే రావచ్చు. రారా? ఓ బయటికి రావద్దు. ఓ ఆశ పెడుతున్నంట గాయస్. ఇగో ఈయన అంటుండు ఆశ పెడుతున్నంట. నేనేం ఆశ పెడతలే, మీరు కావాలంటే రావచ్చు అంతే. సో గాయస్ వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారో ఈ వీడియో చూద్దాం. వాళ్ళు చూడండి. పెట్టినావు పెట్టినావు అవుట్ అవుట్ అంతే. దీని మీద కూడా పెట్టద్దని చెప్పిన, దీని మీద కూడా పెట్టద్దు. అవుట్ పో, అవుట్ అవుట్ అది చెప్పిన. అవుట్ అయిపోయింది గాయస్. చూడండి పెట్టేసిండు బయట, కాల్ అవుట్. ఫస్ట్ ఈయన అవుట్ అయిపోయిండు. అవుట్ అయినా చూడండి గాయస్. వీళ్ళిద్దరు ఉన్నారు గాయస్, వీళ్ళిద్దరు సర్వైవ్ కావాలి. ఏదో కొట్లాడుతుంది గాయస్. అవుట్. నెక్స్ట్ టైం ఆడు, గెలువు. నెక్స్ట్ టైం గెలువు. పెట్టలేడు. ఏం కాదు. ఒకడైతే అవుట్ అయిపోయింది గాయస్. చూడండి పెట్టేసిండు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళు కానీ అవుట్ అయితే చూడండి అవుట్ అవుతారో కాదు చూద్దాం. సో గాయస్ ఆయన అయితే పోతుండు, ఇంటికి పోతుండు వికటానికి. ఇగో వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎట్లా ఆడతారో చూద్దాం ఒకసారి. వీళ్ళైతే కాళ్ళు బయటనే పెట్టారు కానీ గంట సేపు సర్వైవ్ కావాలి. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి టైం ఎంత అవుతుందంటే 4:25 అయితే అవుతుంది. ఆయన 4:25కే అవుట్ అయిపోయిండు. చూడండి వీళ్ళు ఎట్లా ఆడతారో చూద్దాం. లౌడ్ గానే అనిపిస్తుంది. సో గాయస్ వీళ్ళకి వచ్చేసి వాటర్ బాటిల్ కావాలంట, ధూప్ అవుతుందంట. అందుకే మనము ఒక క్వశ్చన్ అడిగైతే వాటర్ బాటిల్ అయితే ఇద్దాం. ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే. ఓకే కాళ్ళు బయట పెట్టకు. అట్లా పెట్టినా ఒకటే మళ్ళా ఇప్పటికెళ్ళి. ఇగో ఏంటంటే ఒకసారి వినండి. ఇగో మన ఛానల్స్ క్వశ్చన్ అడుగుతున్నా. ఏంటంటే మనము ఫస్ట్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ చేసినాం కదా, దాంట్లో ఏ టీం గెలిచింది చెప్పు? ఆర్సీబీ. కరెక్ట్ చెప్పారు కదా. వీళ్ళకైతే మనం వాటర్ బాటిల్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం వాటర్ బాటిల్ అయితే ఇద్దాం. తీసుకోండి ఇక, దాంతో సర్వైవ్ కాండి. ఒక ఐటమ్ అయితే ఇచ్చినాం. ఇంకా ఏమైనా కావాలంటే ఐటమ్ ఇస్తాం. అదే క్వశ్చన్ అడుగుతాం ఏమైనా ఐటమ్ కావాలంటే. మీకు బోర్ కొడుతుంది కాబట్టి నేను ఈ డబ్బాల బాల్ తీసుకొచ్చిన. ఎందుకంటే ఈ బాల్ అన్నీ మీకు ఇస్తా, మీరు ఒక్కొక్కటి బాల్లో వేయాలి. అర్థమైందా? ఇట్లా వేయాలి. ఒకటి నువ్వు వేయాలి బాల్, ఒకటి ఆయన ఇస్తాడు. ఇద్దరు వేసినాక లాస్ట్కి ఎవరు విన్నర్ అవుతారో వాళ్ళకి బూస్ట్ ఇస్తా. కానీ మొత్తం కాదు, కొంచెమే ఇస్తా. అర్థమైందా? ఇప్పుడు స్టార్ట్ చేద్దాం గేమ్. మీరు బాల్ వేస్తారు కరెక్టే, కానీ మీరు ఇక్కడ డబ్బా కనిపిస్తుందిగా,
నువ్వు ఇక్కడికి వెళ్ళి మా తమ్ముడేమో ఇక్కడికి వెళ్ళేస్తాడు. ఇక్కడ నుంచి మీరు ఇద్దరు అయితే బాల్ వేయండి, సరేనా? సో గాయ్స్ ఇప్పుడు వచ్చేసి ప్రణీత్ అయితే ఇస్తుండు. వాళ్ళకి ఒక బాల్ అయితే పడ్డది ప్రణీత్కి. ఇప్పుడు మా తమ్ముడు అయితే ఇస్తుండు. ఎయ్యిగా ఎయ్యి. సో గాయ్స్ మా తమ్ముడికి అయితే బాల్ వేసిండు కానీ మిస్ అయిపోయింది. ఇప్పుడు ఇంకో బాల్ వేస్తుండు. ప్రణీత్ అయితే బాల్ వేస్తుండు ఇంకోటి. ఇప్పుడు మిస్ అయిపోయింది, బయటనే పెట్టేద్దాం. ఏగా సో గాయ్స్ ఈయన కూడా మిస్ అయిపోయింది చూడండి. ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు అయితే వేయబోతుండు. ఏగా బాల్. సో గాయ్స్ వాళ్ళకైతే బాల్ వచ్చేసి పడ్డది అనమాట మా తమ్ముడికి. ఒకటేమో ప్రణీత్కి పడ్డది, ఒకటేమో మా తమ్ముడికి అయితే పడ్డది. ఇప్పుడు వచ్చేసి ప్రణీత్ వేయబోతుండే. సో గాయ్స్ ఈయనకైతే బాల్ వచ్చేసి పడలే అనమాట ఆ డబ్బాలా. ఇప్పుడు మా తమ్ముడు అయితే వేయబోతుండు. ఇక మా తమ్ముడికి వచ్చేసి బాల్ డబ్బాలు అయితే వాళ్ళే గాయ్స్. ఇప్పుడు ప్రణీత్ వేయబోతుండే. ఇక ప్రణీత్కి వచ్చేసి బాల్ అయితే పడ్డది అనమాట. ఇప్పుడు మా తమ్ముడు వేయబోతుండు. ఇక అవన్నీ బాల్ అయిపోయాక ఇవ్వాలి ఏదో ఒకటి. సో గైస్ మా తమ్ముడికి వచ్చేసి బాల్ అయితే పడలే అనమాట. ఈ బాల్ అయితే వాళ్ళు తీసుకోవద్దు, బయట వచ్చింది, నేనే వేయాలి వాళ్ళకి లోపల. ఇప్పుడు వచ్చేసి ప్రణీత్ అయితే వేయబోతుండు. ఇక అరే దగ్గరకు వచ్చి ఇక్కడ పడ్డది గాయస్. సో గైస్ ప్రణీత్ అయితే అవుట్ అయిపోయిండు, బాల్ వేయలేడు దాంట్లో. ఇప్పుడు మా తమ్ముడు అయితే ఇస్తుండు. ఇంకెన్ని బాల్ ఉన్నాయి చూడు, ఇంకా 5 బాల్ అయితే ఉన్నాయి గాయస్. ఇక అరే పర్లేదు గాయస్. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ప్రణీత్ అయితే ఇస్తుండు. ఇక బాల్ అయితే పర్లేదు గాయస్. ఇప్పుడు ఇంకెన్ని బాల్స్ ఉన్నాయి? 2 బాల్స్ అయితే ఉన్నాయి గాయస్. 3 ఉన్నాయి గాయస్, 3 ఉన్నాయి. ఇప్పుడు నువ్వే ఇక ఏయ్. సో గాయస్ ఇంకా 2 బాల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ప్రణీత్ అయితే ఇస్తుండు. ఇక సో గాయస్ ప్రణీత్ అయితే పడలేదు. ఇప్పుడు లాస్ట్ ఒక్కటే బాల్ ఉంది గాయస్. ఇప్పుడు ఎవరు గెలుస్తాడు చూద్దాం. ఇది కూడా పడలేదు గాయస్. సో గాయస్ మొత్తం అయితే ఈ డబ్బాలో 3 బాల్స్ అయితే ఉన్నాయి. 2 పెద్దవి, ఒకటి చిన్నది అయితే ఉంది. ఇప్పుడు ఎవరు గెలిచిరంటే ప్రణీత్ అయితే గెలిచిండు, మా తమ్ముడు అయితే ఓడిపోయిండు. నువ్వు కాదు, ప్రణీత్ అయితే వేసిండు. ప్రణీత్ అయితే గెలిచిండు. ఎందుకంటే ఒకటి పెద్ద బాల్, ఒకటి చిన్నది అయితే ప్రణీత్ వేసిండు, మా తమ్ముడు అయితే ఒకటే బాల్ వేసిండు అన్నమాట. ఈ ఒక గేమ్ అయితే అయిపోయింది గాయస్. బోర్ పోయిందా? ఇప్పుడు బోర్ పోయిందా? బోర్ అనిపిస్తలే. ఇంకో గేమా? ఇంకో గేమ్ ఇయ్య కాదు పైనాక. ఇప్పుడు ఇప్పుడు నువ్వు గెలిచినావు కాబట్టి నీకైతే బూస్ట్ అయితే తినడానికి ఇస్తా. కొంచెమే ఇస్తా, సగం సగం తీసుకోద్దు అట్లా. అట్లా ఉండదు, సగం సగం ఉండదు, నేను చూస్తా కదా. నువ్వు ఒక్కనే తినాలి, కొంచెమే ఇస్తా, అది కూడా ప్యాకెట్కి సగం కూడా ఇయ్య. ఇప్పుడే ఇస్తా. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి ఉంగడు కూడా ఉంగొద్దు, వెనకాల వరకు కొంచెం వెనకాల వరకు. ఇప్పుడైతే మనము బూస్ట్ అయితే ఇద్దాం. నీకు కాదు ప్రణీత్కి ఇస్తా, నువ్వు ఆయనకి ఇవ్వద్దు, మా తమ్మునికి, సరేనా? అయితే ఇద్దాం, కొంచెం వేద్దాం కూడా. గంతే గంతే, మళ్ళా ఇంకేయాలా? కొంచెం వేద్దాం. పడ్డది, ఎక్కువ పడ్డది, ఏం కాదు, తినిగా నొక్కడే తినేసాయి మొత్తం. అయిపోయింది. లేకుంటే ఇద్దాం అనుకుని గాయస్ మా తమ్ముడికి అయితే అట్లా ఉండదు, చీటింగ్ ఉండదు, మంచిగా ఉందన్నమాట. ఇప్పుడు ఇది వచ్చేసి నెక్స్ట్ ఎవరు గెలిస్తే అలాగే ఇస్తాం నీకు ఇయ్య. ఇప్పుడు నెక్స్ట్ కాసేపు అయినాక ఇంకో గేమ్ అయితే పెడదాం. సో గాయస్ చేతికి అయితే అంతేనమాట. ఆయనకి చేయగడుకోవచ్చు అంటుండు, బయటికి పోవద్దని చెప్తేనే చేయగడుకోవచ్చు అండి. సరే పో అవుట్ అయిపోతావు, పో ఏం కాదు. అలా దాంట్లో అలా బాటిల్ అయితే నీళ్ళు అయిపోయినాయి. నేనైతే నీళ్ళు తెచ్చియా గవే తాగదు. ఇక క్వశ్చన్ కూడా ఉండదు, ఇప్పుడు తర్వాత అడుగుతా. అప్పటివరకు అట్లనే ఉండరు మీరైతే. అది తాగేసేయి.
సో గైస్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి ఇంకో గేమ్ అయితే పెట్టబోతున్నాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే చూడండి ఇక్కడ 4:54 అయితే అవుతుంది. ఇంకా చాలా మినిట్స్ ఉంది. ఇప్పుడు మీకు ఇంకో గేమ్ అయితే పెట్టబోతున్నా. ఏంటంటే ఇప్పుడు మీరు ఒక్కో కాలు మీద అయితే ఉండాలి. ఎవరైతే ఫస్ట్ కింద కాలు పెడతారో వాళ్ళు అవుట్ అనమాట. ఎన్ని మినిట్స్ ఉండాలంటే 1 minute దాకా అయితే ఉండాలి. ఇగో రూల్స్ ఏంటంటే ఇప్పుడు మీరు ఆడుతున్నారు గేమ్ ఒక కాల్ మీద. రూల్స్ ఏంటంటే మీరు ఎవరు ఫస్ట్ అవుట్ అయితే వాళ్ళు అయితే బయటకు వచ్చేసేయాలి. ముందే చెప్తున్నా 1 minute దాకానైతే ఉండాలి. ఇప్పుడు టైమర్ వచ్చేసి స్టార్ట్ చేద్దాం మనం. స్టార్ట్ చేయగా స్టార్ట్ అయితే చేస్తాం గాయస్. అట్లా మార్చుకోవద్దు, ఒకటే కాలు మీద ఉండాలి. అట్లా మార్చుకోవద్దు. ఒకవేళ ఇద్దరు పెట్టకపోతే కాళ్ళు కింద పెట్టకపోతే కాలే. ఇంకా ఒకవేళ ఇద్దరు కాలు కింద పెట్టకపోతే అవుట్ కాదు. ఇంకా ఎన్ని సెకండ్స్ ఉంది? బ్యాలెన్స్ అవుట్ అవుతుంది కదా. అలాగైతే 30 seconds అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో 30 seconds అయితే ఉండండి. 10 seconds. ఇంకా 10 seconds. 2, 1 go. టైమ్ ఓకే. ఇంకో గేమ్ అయితే అయిపోయింది గాయస్. సో గాయస్ ఇంకా మనకి ఎన్ని మినిట్స్ ఉందంటే 16 కరెక్ట్ 18 minutes అవుతుంది. మనము 4:18 అయితే స్టార్ట్ చేసినాం. ఇంకా 18 minutes అవుతుంది. ఇంకా 18 minutes అవుతుంది. అర్థమైందా? అప్పుడే మీరు ఏమైనా చేసుకోరు. 18 ఉంటుందా ఏమన్నా? ఇప్పుడైతే మీరు టైం పాస్ కాకపోతే నేను గేమ్ అయితే ఇప్పుడు పెట్టా. కాదు పైనాక పెట్టా. ఇప్పటిదాకానే పెట్టా గేమ్. తర్వాత పెడతా. బూస్ట్ ఇయ్యా గెలిచిన వాళ్ళకి బూస్ట్. నేను ఏం అడగా ఇప్పుడు ఉండదు. మీరు నీళ్ళు ఇప్పుడు ఇయ్యా. సో గైస్ వీళ్ళకి వచ్చేసి బోర్ కొడుతుందంట. అందుకే మనం ఒక క్వశ్చన్ అయితే అడగబోతున్నాం. క్వశ్చన్ అడుగుతున్నా అయినండి. ఏంటంటే మన ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్. దాంట్లో ఫస్ట్ వీడియో ఏం చెప్పు? 10, 9, 8, 7, 6, 5, 4. కరెక్ట్. వండర్లా గాయస్. వండర్లా అయితే మన ఫస్ట్ వీడియో అనమాట. ఫుల్ వీడియోలా షార్ట్ వీడియోలో అయితే మనది ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి. ఫుల్ వీడియోలో అయితే మనది వండర్లా అయితే ఉంటుంది ఫస్ట్ వీడియో. వాటర్ ఇయ్యా. ఒట్టి క్వశ్చన్ అడిగిన అంత టైం పాస్ అయ్యేది అని ఏమి ఇయ్యా. సో గైస్ వీళ్ళకి వచ్చేసి ఇంకో క్వశ్చన్ అయితే అడగబోతున్నా. అది ఏంటంటే మనము రీసెంట్గా పెట్టిన వీడియో ఏంది? ఇప్పుడున్న వీడియో. ఇప్పుడు కరెక్ట్ చెప్పిండు. మనము కొత్త పెట్టిన వీడియో ఏంటంటే అదే అనమాట, బ్లైండ్ టేకింగ్ ఛాలెంజ్. కరెక్ట్ చెప్పినావు. మీకు ఇంకో క్వశ్చన్ అయితే అడుగుతున్నా. అది ఏంటంటే మనము ఫస్ట్ క్రికెట్ వీడియో ఏది పెట్టినాం చెప్పు? అవుట్. ఫస్ట్ పీపీకేస్ అన్న అవుట్. చెప్పు. అట్లుండదు, ఇద్దరు అవుట్. ఎందుకంటే ఫస్ట్ ఆయన చెప్పింది కాబట్టి మీరు ఇద్దరు అవుట్. క్వశ్చన్ అవుట్. ఇప్పుడు మీకు వేరే క్వశ్చన్ అడుగుతూనే చెప్పాలి. ఇంకో క్వశ్చన్ అయితే అడగబోతున్నది ఏంటంటే మనము రీసెంట్గా లాస్ట్ అదే part 3 క్రికెట్ ఏడ్ చేసినాం. కరెక్ట్ చెప్పిండు. పీపీకేఎస్ వర్సెస్ కేకేఆర్ అనమాట. సో గైస్ ఇప్పుడు వచ్చేసి వీళ్ళకైతే ఒక గేమ్ అయితే పెట్టబోతున్నా. అది ఏంటంటే మీరు కళ్ళు కొట్టకుండా ఇటు చూడండి. మీరు రెండు కళ్ళు కొట్టకుండా 1 minute అయితే ఉండాలి. ఓకేనా? అది కూడా కెమెరా దిక్కే చూడాలి. ఇప్పుడు మనం టైమర్ అయితే స్టార్ట్ చేద్దాము. 3, 2, 1 స్టార్ట్. ఇటు చూడు. కళ్ళు కొట్టద్దు. కళ్ళు కొట్టకండి. కళ్ళు కొడితే మళ్ళీ బయటకు వచ్చేసేయాలి. ప్రణీత్ నువ్వే ఊగద్దు కూడా. అట్లనే ఎగరద్దు కూడా. అగో కళ్ళు కొడుతున్నావు సాత్వి. నవ్వద్దు. అగో కొట్టినావు. ప్రణీతే విన్నారు గాయస్. సాత్విక్ అయితే కొట్టేసిండు.
అయితే విన్నర్ గాయస్, ప్రణీత్ అయితే గెలిచిండు. మీకైతే ఇంకెన్ని మినిట్స్ ఉందంటే ఇంకా 5 minutes అవుతుంది. ఇప్పుడు చూడండి 5:13 అయితే అవుతుంది. ఇంకా మీకు 5 minutes అవుతుంది. 5 minutes సర్వైవ్ అయితే చాలు. 5 minutes వరకు కాళ్ళు లేపే ఉండాలి, ఓకేనా? అదొక గేమ్ అంతే. 5 minutes వరకు స్టార్ట్. కాలు కింద పెడితే లాస్ట్ మూమెంట్లో అవుట్ అయిపోతారు ఇద్దరు మళ్ళీ. మీ ఇష్టం. ఇప్పుడు అది 5:14 అవుతుంది. ఎక్స్చేంజ్ చేయొచ్చు. ఎక్స్చేంజ్ చేసుకోండి కావాలంటే. 4 minutes. కాళ్ళు అయితే కింద పెట్టద్దు. కింద అసలే పెట్టద్దు. కింద పెడితే మళ్ళీ లాస్ట్ మూమెంట్లో అవుట్ అయిపోతారు మళ్ళీ. మీ ఇష్టం. ఇంకా 4 minutes అవుతుంది. లాస్ట్ 3 minutes. ఎన్ని minutes ఇంకా? 2 minutes. లాస్ట్ 2 minutes. ఇంకా 2 minutes అయితే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతుంది. లాస్ట్ 1 minute. ఇంకా 1 minute అయితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అయిపోయింది. చూడండి ఇక్కడ మీకడైతే చూసుకోవచ్చు. ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. నువ్వు కూడా చూసేసి ఇక బయటికి రావచ్చు మీరు అయితే. సో గైస్, నేను అన్నట్టే ఇళ్ళకైతే బూస్ట్ అయితే ఇచ్చేసిన. కానీ ఒక్కొక్కటి ఇవ్వలే, ఇద్దరు ఒక్కటే షేర్ చేసుకోరు ఇక మీ ఇష్టం. ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది గాయస్. ఇద్దరు గెలిచిర్రు. హరిప్రీత్ అయితే అవుట్ అయిపోయింది ఫస్టే. తినూరు ఇక ఇద్దరు తినండి, తినేసేయండి. సో గైస్, ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఛాలెంజ్ వచ్చేసి ఎవరు గెలిచిర్రు అంటే ప్రణీత్ ఇంకా మా తమ్ముడు అయితే గెలిచిండు. హరిప్రీత్ అయితే అవుట్ అయిపోయింది గాయస్. వీళ్ళిద్దరికి అయితే బూస్ట్ అయితే ఇచ్చేసిన, బూస్ట్ ప్యాకెట్. ఇప్పుడు అదనమాట వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలో అయితే మన నెక్స్ట్ వీడియో కలుద్దాం. మళ్ళా బాయ్.